అసలు మూషికాసురుడు గణేశుడి వాహనంగా ఎలా మారాడో మీకు తెలుసా? పూర్వం క్రౌంచుడు అనే గంధర్వుడు ఒక ఋషి శాపం వల్ల మూషికాసురుడు అనే ఎలుక రాక్షసుడిగా మారాడు. ఒకరోజు పరాశర మహర్షి ఆశ్రమం నుండి ఘమఘమలాడే వంటల సువాసన వచ్చింది. ఆ వాసన పసిగట్టిన మూషికాసురుడు ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆహారాన్ని తినడమే కాకుండా పాత్రలను పడేసి యజ్ఞకుండాలను నాశనం చేసి ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆ రాక్షసుడి ఆగడాలు భరించలేక ఋషులు వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు గణేశుడు ప్రత్యక్షమై తన పాశాన్ని విసిరి ఆ రాక్షసుడిని బంధించాడు. వినాయకుడి శక్తి ముందు తన ఆటలు సాగవని గ్రహించిన మూషికాసురుడు స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. కరుణామయుడైన గణేశుడు, నిన్ను చంపను, కాని ఇకపై నీ అహంకారాన్ని వదిలి నా వాహనంగా ఉంటూ నాకు సేవ చేసుకో అని ఆజ్ఞాపించాడు. అలా ఆ రాక్షసుడు గణపయ్య వాహనమయ్యాడు. కామెంట్స్లో జై శ్రీ గణేష్ అని రాయండి.